సాటర్డే ఎపిసోడ్ అప్పుడు సంజన గారు మాట్లాడిన మాటలు, 'డీమాన్ పవన్' అండ్ 'రీతు' గురించి ఏదైతే తను మీరిద్దరూ కలిసి కూర్చుంటే మేము నైట్ చూడలేకపోతున్నాంరా బాబు అని చెప్పిన మాటలు ఎంతమందికి నచ్చాయి? ఎంతమందికి నచ్చలేదు? అసలు అలా మాట్లాడడం కరెక్టా? కాదా? కొన్ని కోట్ల మంది చూసే 'బిగ్ బాస్' షోలో అలా ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియకుండా అలా మాట్లాడడం అనేది కరెక్టా? రాంగా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. దీని గురించి అసలు టాపిక్ ఉంటుంది. అండ్ మనకి సాటర్‌డే రోజైతే ఒక రెడ్ కార్డ్ అయితే నాగార్జున సార్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రెడ్ కార్డ్ ద్వారా అసలు సంజన గారు బయటికి పోయే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్రెజెంట్ అయితే సంజన గారికి ఓటింగ్ అయితే బానే పడుతుంది. కొంతమందయితే చూసిందే కదా చెప్పింది అంటున్నారు. అంటే అవి వాళ్ళు మనం 'డీమోన్ పవన్' అండ్ 'రీతు' చాలా సార్లు క్లోజ్‌గా ఒకే చోట కూర్చోవడం వాళ్ళయన్నీ మనం చూసాము. అలా మాట్లాడడం అయితే నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూసే షో అంటే ఒక అమ్మాయి గురించి కాబట్టి ఇది ఏదంటే అది మాట్లాడితే పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడితే నెగటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఆ అమ్మాయి బయటికి కూడా పోయి ఉండాలి కాబట్టి అలా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే కొంచెం అలాంటి నామినేషన్స్‌లలో కాకుండా పర్సనల్‌గా ఏమన్నా చెప్పాలి కానీ ఇలా నామినేషన్స్‌కొచ్చి గట్టి గట్టిగా అరిచి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపించింది. మీకెంతమందికి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మామ. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకెళ్ళిపోతే ఆ రోజొచ్చేసి 'డీమోన్ పవన్‌తో' నామినేషన్స్ రోజప్పుడు సంజన గారైతే క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. నేను రీతూని నామినేషన్ చేద్దామనుకుంటున్నాను. నువ్వైతే మధ్యలో రావద్దు. నా పాయింట్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. అక్కడ బాగా అనిపించింది. సంజన గారు ఏదైతే 'డీమోన్ పవన్‌తో' చెప్తున్నారో, "నువ్వు మధ్యలో రావద్దు. నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి రీతూకి. నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పడం తర్వాత 'డీమోన్ పవన్' కూడా నేనెందుకొస్తాను? నీ పాయింట్స్ కరెక్ట్‌గా ఉంటే నువ్వు మీరు చూసుకోండి. అసలు నాకెందుకు చెప్తున్నావు? నేనెందుకొస్తాను అని చెప్పడం జరిగింది. అక్కడ కిచెన్ దగ్గర. అండ్ అక్కడ బానే జరిగింది. సరే మనం గూడా అనుకున్నాం ఇంగ సంజన గారు ఈసారి రీతూని నామినేట్ చేస్తారు అనుకున్నాం. అండ్ పాయింట్స్ కూడా కరెక్ట్‌గున్నాయి కాబట్టి అసలు ఏ పాయింట్స్ చెప్తారు? ఏంటి? వీటి గురించి కూడా ఆలోచించాం. అండ్ ఇది ఇది చెప్తారని అసలు ఆలోచించలేదు. అండ్ రీతూ గారొచ్చి సంజన గారినైతే నామినేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంజన గారు ఈ విషయం మేము కూడా మీరిద్దరూ నైట్ టైమ్ అక్కడ బెడ్ పైన కూర్చొని ఉంటే మేము చూడలేకపోతున్నాం అనడం. అండ్ రీతు గారు చాలా సీరియస్ అయ్యారు. "అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు ఎలా మాట్లాడుతావో తెలుసుకోకుండా మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మేము ఎప్పటినుంచో క్లోజ్‌గా ఉంటున్నాం. మనం కూడా చూసాం హౌస్‌లో. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి మాట్లాడుకోవడం, ఒక చోట కలిసి కూర్చొని లేదు డిస్కస్ చేసుకుంటుండడం అయన్నీ చూసాము. అలా కొన్ని కోట్ల మంది చూసే షోలో అంటే ఏది మాట్లాడితే ఎలా పోతుంది? ఇయన్నీ ఏం ఆలోచించకుండా అంటే అసలు ముందు ఏది జరుగుతుంది? మనం మాట్లాడే మాటల వల్ల ఏం జరుగుతుంది? ఏంటి? అని ఆలోచించకుండా ఏదో ఆ టైంలో ఏ ఫ్లో బట్టనమాట. ఆ టైంకి ఏం మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడడం అనేది చాలా 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 రాంగ్ అనిపించింది మామ. అండ్ ఇలా అంటే ఒక అమ్మాయి విషయం కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి పోయి కూడా ఉండాలి. అంటే మనము పూర్తిగా 100% ఏమి ఆమె చూడలేదనమాట. జస్ట్ వాళ్ళు నార్మల్‌గా ఆ రోజు జరిగిందేంటంటే వాళ్ళు నార్మల్‌గా కూర్చొని అలా డిస్కస్ చేసుకుంటున్నారు పెట్టుకొని. ఆ టైంలోనే అండ్ మన తనూజ అండ్ నిఖిల్ కూడా నిఖిల్ అంటున్నా. కళ్యాణ్ కూడా లోపల కెప్టెన్సీ రూమ్‌లో కూడా వాళ్ళు కాసేపు మాట్లాడుకొని కళ్యాణ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఆ తర్వాత డీమాన్ పవన్ కొంచెం సీరియస్ అయ్యి వేరే పెట్టు మీదకి వెళ్ళడం. అక్కడ డీమాన్ పవన్ కూడా రీతు పైన సీరియస్ అవుతాడు. అక్కడ సంభాషణ జరిగింది. ఆ సంభాషణ గురించి మనకి సంజన గారైతే క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇమ్మాన్యుయల్ కూడా చాలా సీరియస్ అవుతాడనమాట. సంజన గారి దగ్గరికెళ్ళి "నువ్వు మమ్మీ నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వేమన్నా మాట్లాడు నేను నీకు సపోర్ట్ చేస్తాను ఓకే. కానీ నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ చెప్పిన పాయింట్ అయితే నాకసలు 1% కూడా కరెక్ట్ కాదు. నాకసలు నచ్చలేదు. నువ్వేమన్నా అనుకో" అని క్లియర్ కట్‌గా ఎవ్వరు ఒప్పుకోలేదు. అండ్ మనకి కళ్యాణ్ కూడా చెప్తాడనమాట. ఇలా మాట్లాడడం మీరు కరెక్ట్ కాదు అని. దీని గురించి అసలు నాగార్జున సార్ ఇంక సాటర్‌డే అప్పుడు ప్రెజెంట్ మనకొచ్చిన అప్డేట్ ప్రకారం అయితే రెడ్ కార్డ్ అయితే ఇస్తారని తెలుస్తుంది. సంజన గారికైతే రెడ్ కార్డ్ ఇస్తారంట. మరి సంజన గారికి ప్రెజెంట్ ఇది ఓటింగ్ అయితే బీభత్సంగా పడుతుంది. అండ్ సంజన గారు అప్పుడు ఫ్యామిలీ వీక్ లేదని చాలా ఏడ్చారు. ఏడ్చి లేదు సార్ నేను ఇలా అయితే ఎళ్ళిపోతాను. చాలా మిస్ అవుతున్నాను నేను ఫ్యామిలీని. నేను ఎళ్ళిపోవాలనుకుంటున్నాను బయటికని చాలా చెప్పారు. ఆ టైంలో మరి 'బిగ్ బాస్' టీము మరి సంజన గారిని ఖచ్చితంగా ఉంచాలనుకున్నారు. ప్రెజెంట్ అయితే ఓటింగ్ అయితే బానే పడుతుంది గానీ, సంజన గారి ఆట బాగుంది. ఆమె ఆడే విధానం కానీ అన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు చాలా సార్లు ప్రతి ఒక్కరు చెప్పారు. అంటే ఉన్నదానికి మించి ఎక్కువ మాట్లాడడం అనమాట. అంటే ఇప్పుడు ఈ ఒక పాయింట్ దగ్గర దానికి తగ్గట్టు మాట్లాడితేనే ఏ తలకాయ నొప్పి ఉండదు. ఆమె ఏం చేస్తుందంటే సంజన గారు ఏం చేస్తున్నారంటే అంతకు మించి వెళ్ళిపోతుందనమాట. అంతకు మించి కొంచెం ఓవర్‌గా అంటే ఇప్పుడు వేరే వాళ్ళ తప్పు ఉండి ఏం మంచిగా మాట్లాడుతుంది. కానీ ఏం మాట్లాడిన తర్వాత ఏమో తప్పు అవుతుంది వాళ్ళది గాకుండా. అంటే ఆ మాటలు అలా ఉన్నాయన్నమాట. అలా పోర్ట్రేట్ అవుతుంది. దీని గురించి అయితే ఖచ్చితంగా ఇన్ని రోజులు నాగార్జున సార్ కూడా చాలా సార్లు ఇంక నెట్టుకుంటూ వచ్చాడు సంజన గారిని. ఇంక ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా. ఇదైతే ఒక అమ్మాయి విషయం
విషయం. అండ్ చాలా బ్యాడ్‌గా పోర్ట్రేట్ అవుద్ది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తుంటారు. ఇయన్నీ మన రీల్స్‌లలో గూడా దాని గురించి చాలా హల్చలయింది. దీని గురించి ఇంక ఖచ్చితంగా ఒక ఓన్లీ అప్పుడు 'డీమోన్ పవన్' రీతుని జస్ట్ అలా దొబ్బుతాడు కదా! ఫిజికల్ అవుతాడు కదా! దాని గురించి అసలు 'డీమోన్ పవన్' అయితే బయటికి పోయేదాకొచ్చింది. ఇంక హౌస్ మేట్స్ అందరూ కలిసి లేదు సార్ అదేదో అన్‌వాంటెడ్‌గా జరిగిందని రీతు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తే జనాల వాళ్ళు హౌస్ మేట్స్ ఓట్స్ ద్వారా అయితే ఉండించడం అయితే జరిగింది 'డీమోన్ పవన్‌ని.' ఇప్పుడు సంజన గారు కూడా సేమ్ రిపీట్ అయింది. దీనివల్ల అసలు రెడ్ కార్డ్ అయితే ఖచ్చితంగా సంజన గారికి వస్తుందని తెలుస్తుంది. సంజన గారు చేసింది తప్పా? కాదా? లేపోతే చూసిందే చాలా మంది అంటున్నారు. చూసిందే కదా చెప్పేది దాంట్లో తప్పేముంది అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఏంటి? అసలు ఎలిమినేట్ అయితే బాగుంటుందా సంజన గారు? లేపోతే హౌస్‌లో ఉంటే బాగుంటుందా? ఎవరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. అండ్ ఇలాగే కళ్యాణ్ కళ్యాణ్‌కి అండ్ డీమాన్ పోను కూడా చిన్న ఫైట్ జరిగింది. వాళ్ళ గురించి కూడా కొంచెం సీరియస్ నాకన్నా సార్ అయితే సీరియస్ అవుతాడు. కొంచెం మాట్లాడతాడు అనిపిస్తుంది. ఇంక సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు నాకు తెలిసి ఈ ఆడ సేవింగ్ ఏమి ఉండదనిపిస్తుంది. ఆ రోజు సేవింగ్ ఏమి ఉండదు. ఖచ్చితంగా దీని గురించి ఆ ఇష్యూస్ అయితే ఏయైతే జరిగాయో ఆ రోజు ఆ నామినేషన్స్ దగ్గర ఇష్యూస్ జరిగాయో దాని గురించే డిస్కస్ చేస్తాడనిపిస్తుంది. అసలు ఎలా డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తున్నాం. ఆ మండే అయిపోయిన దగ్గర నుంచి సాటర్‌డే ఎప్పుడొస్తదిరా? ఏంటి? అసలు నాగార్జున సారు ఇలా మాట్లాడితే వీళ్ళ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు. చీరలుందనేస్తున్నారు. మెడకాయలు పట్టుకుంటున్నారు. ఇది 'బిగ్ బాస్' షోనా? లేకపోతే ఫిష్ మార్కెటా? ఇంకేమన్నానా అనిపిస్తుంది. దీని గురించి అయితే ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాడు. 'బిగ్ బాస్‌కి' అలాంటి వాళ్ళ హౌస్‌కి ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కాబట్టి ఇలాంటివి చేస్తే దాని టీఆర్‌పీ రేట్ తగ్గుతుంది. 'బిగ్ బాస్' షోకి కూడా చాలా చెడ్డ పేరొస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ కొంతమంది పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది 'బిగ్ బాస్' షో పైన. అసలెందుకు ఇలాంటి షోలు ఎందుకు పెడుతున్నారు అయ్యి అని. ఇంకా ఇలాంటివి కూడా చేసుకుంటూ పోయి 'బిగ్ బాస్' వీళ్ళు కూడా టీమ్ కూడా దీన్ని కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకోరనమాట. అది చాలా వాళ్ళు రెస్పెక్ట్‌ఫుల్‌గా నడిపించాలని చూస్తారనమాట 'బిగ్ బాస్' షోని. కొంచెం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నా, సెకండ్ ప్లేస్‌లో ఉన్నా వాళ్ళకనవసరం. అయన్నీ వాళ్ళకనవసరం అన్నారు. తప్పు చేస్తే తప్పు చేసినట్లే వాళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు కదా! కళ్యాణ్ తప్పు చేసినా ఏం కాదులే ఉంచుతారులే ఖచ్చితంగా టీఆర్‌పీ రేట్ కోసం అంటే మీ అమాయకత్వం. సాటర్‌డే రోజు, సండే రోజు ఏమన్నా జరగొచ్చు. అండ్ మెయిన్ అయితే రెడ్ కార్డ్ మనకొచ్చిన అప్డేట్ ప్రకారం రెడ్ కార్డ్ అయితే సంజన గారికిస్తారు. సంజన గారు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనైతే అర్థమవుతుంది మామ. మీరేమనుకుంటున్నారు? సంజన గారు చేసింది కరెక్టా కాదా? అండ్ సంజన గారు ఉంటే బాగుంటుందా హౌస్‌లో? లేకపోతే లేకపోతే బాగుంటుందా? హౌస్ హార్మోని సంజన గారి వల్ల ఏమన్నా పాడవుతుందా? దీని గురించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ ఇదనమాట మన వీడియో. మనకు వచ్చిన అప్డేట్ చెప్పాలనుకున్నాను. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ ఖచ్చితంగా. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.